వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో నిఖిలే విన్నర్ అవుతాడా? సో లేదు అంటే ఎవరెవరి మధ్య పోటీ ఉంది మనకు తెలిసిందే. అయితే నిఖిల్ గాని, గౌతమ్ గాని, నబీల్ గాని వీళ్ళ ముగ్గురు మధ్యలోనే కప్ ఎవరికైనా రావచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి నిఖిల్కి ఎంత పర్సెంట్ ఉంది, గౌతమ్కి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, నబీల్కి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, దీని గురించి మాట్లాడదాం. అయితే ఈ రోజు ఎపిసోడ్ గౌతమ్ ఎంత హైలైట్ అవబోతుంది. ఇలాగే గౌతమ్ ఆడినట్లయితే, ఖచ్చితంగా ఇలాగే ఆడితే నిఖిల్ విన్ అవుతాడా? సో దీని గురించి ఈ రోజు వీడియో. అయితే దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ నేను ఎక్కడైనా తప్పగా మాట్లాడితే దాని గురించి కూడా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతా. అయితే నార్మల్గా చూసుకుంటే నిన్న మన జరిగిన ఎపిసోడ్, సో నిఖిల్కి ఎంత నెగిటివ్ వచ్చిందో అంతే పాజిటివ్ వచ్చింది. సో బయట నుంచి వచ్చిన వాళ్ళు తన మీద వేసిన నిందలు కానీ, లేదు అంటే వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ కానీ, లేదు అంటే నిఖిల్ గురించి మనం కూడా ఇంతకాలం కొన్ని మాటలు అనుకున్నాం. ఏంటి అంటే నిఖిల్ ఏది కూడా మొహమ్మద్ చెప్పడు. ఫిజికల్ టాస్క్లు అయితే బాగా ఆడతాడు కానీ, సో ఇక్కడ ఒక మాట చెప్తాడు, అక్కడ ఒక మాట చెప్తాడు, ఏది తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పడు. సో చెప్పకపోవడం వల్ల వచ్చిన చిక్కుముళ్ళు చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు. ఏదో మ్యానిపులేట్ చేయడానికో లేదా మేనేజ్ చేయడానికో ట్రై చేస్తాడు అన్నట్టుగా మాట్లాడుకున్నాం ఇదే. సో దీని అన్నింటినీ మొబ్బులు ఎడగొట్టేసినట్టుగా ఓల్డ్ కంటెస్టెంట్స్ అయితే ఎప్పుడైతే వచ్చి నిఖిల్ మీద, ప్రేరణ మీద, యష్మి మీద నామినేషన్స్ వేసినప్పుడు అందరి టార్గెట్ నిఖిల్లే. ఎస్పెషల్లీ సీత అండ్ సోనియా వీళ్ళందరి టార్గెట్ నిఖిల్లే కనబడేసరికి, సో నిఖిల్కి అక్కడ ఎంత మెంటల్ స్ట్రెస్ వచ్చిందో, నిఖిల్కి అక్కడ హౌస్ లో అంటే వాళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్స్ ద్వారా ఎంత నెగిటివిటీ వచ్చిందో బయట దానికి డబుల్ పాజిటివిటీ వచ్చింది. నిఖిల్ చేసిన అంతగా తప్పేంటి అంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా కామెంట్స్ చేయడం వల్ల వచ్చిన సిచ్యువేషన్. సో దానివల్ల ఏంటంటే ఈ టైంకి ఈసారికి ఇంకా నిఖిలే, సో ఆ చిన్నది కూడా మొహమాటం కూడా వదిలేసాడంటే నిఖిలే విన్నరు అని ఖచ్చితంగా అందరూ అనేసుకున్నాం. కానీ నిఖిల్ ఒక్కడే విన్నర్ అవుతాడా? సో నబీల్ ఏదో కాస్త అటు ఇటు అలా పడుకున్నట్టున్నాడు ఈ మధ్యకాలంలో. అది కూడా కావాలని ఏం కాదు, అందరూ కావాలని అంటున్నారు. కానీ నబీల్ క్యారెక్టర్ ఒకసారి చూడండి. తను ఆట పక్కోడికి ఇచ్చే విధానం, నిన్న పృథ్వీకి సపోర్ట్ చేసిన విధానం, అప్పుడప్పుడు క్లాన్ కోసం తను చేసే త్యాగాలు, అవి ఎందుకని అంటారు కానీ దానివల్లే నబీల్ క్యారెక్టర్ మనకు తెలిసి నబీల్ నచ్చడం మొదలు పెట్టాడు. ఎంత ప్యూర్ఫుల్ గా ఉంటాడు, ఎంత బ్యాలెన్సింగ్ ఉంటాడు, ఎక్కడ అగ్రెసివ్ అవ్వడు, ఎక్కడ కూడా మొహమాట పడ్డు, అలా అని ఊరుకూరుకునే పడిపోడు, అలా అని ఫిజికల్ టాస్క్లు వస్తే వెంటనే పైన పడిపోయి ప్రూవ్ చేసేసుకోవాలనుకోడు, ఎంత అవ్వాలో అంతే అవుతాడు. ఆ బ్యాలెన్సింగ్ నబీల్లో చాలా ఎక్కువ ఉంది. మెయిన్ బిగ్ బాస్ సీజన్ లో కావాల్సింది ఆ బ్యాలెన్సింగ్ కూడా, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది నిఖిల్లో చూస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే నబీల్కి ఎమోషనల్ కానీ, లేదంటే ఫిజికల్ టాస్క్ లేదని బ్యాలెన్సింగ్ చేయడం కానీ, మొహమ్మద్ చెప్పడం కానీ, నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం కానీ, లేదంటే ఇలా గ్రూప్ గేమ్లు ఆడడం కానీ, ఇలాంటివి ఏమీ లేకపోవడం వల్ల అక్కడ నబీల్కి అది అడ్వాంటేజ్. మరి గౌతమ్ సోలో బాయ్ వచ్చాడు, సోలోగా ఆడుతున్నాడు, అందరికీ తెలిసిందే. నిన్న మొన్న పేరెంట్స్ వచ్చారు, అంతకుముందు ఫ్రెండ్స్ వచ్చారు, ఎవరు వచ్చినా సరే గౌతమ్ అని ఎలివేషన్ చేశారు. అంతవరకు ఎందుకు, మొన్న వచ్చిన ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా అంతే ఎలివేట్ చేశారు. గౌతమ్ నువ్వు సూపర్, తోపు, అద్దరు కూడా చించి పడేస్తున్నావు అని చెప్పారు. సో అది కొంచెం గౌతమ్కి నెగిటివ్ అయ్యిందా అని అనిపించింది. ఎందుకంటే సో నేను బాగా ఆడుతున్నాను అని చెప్పడం ఓకే, అందరూ వచ్చిన వాళ్ళు గౌతమ్ పొగుడుతూ మీరెందుకు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరెందుకు గ్రూప్ గేమ్ ఆపండి, గ్రూప్ నామినేషన్స్ ఆపండి, వైల్డ్ కార్డ్ వాళ్ళని నామినేట్ చేయడం ఆపేయండి, వైల్డ్ కార్డ్స్ ని పంపించేయాలనుకున్నారు, ఇలా అంటే ఎక్స్పోజ్ అయిపోయారు. మరి నీవు గౌతమ్ గురించి ఏం మాట్లాడావు, సో ఇలాంటివన్నీ ఎక్స్పోజ్ అయిపోయేసరికి గౌతమ్కి అర్థమైంది, ఓహో నేను బాగా హైలైట్ అయ్యాను, సో నేను దాన్ని అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాడు. సో అందులో ఎటువంటి తప్పు లేదప్ప. కానీ గౌతమ్ కొంచెం ఓవర్ చేస్తున్నాడా అనిపించింది. అంటే అంతకుముందు అంటే మాట్లాడితే నేను సోలో బాయ్ని, సో నేను నన్ను టాప్ 5లో పెడితే ఎవరు మెచ్చుకోలే, ఎవరు కుళ్ళిపోతున్నారు అని చెప్పడం, పదే చెప్పడం, తర్వాత అవసరం ఉన్న దగ్గర అవసరం లేని దగ్గర ఎందుకు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఇది గ్రూప్ గేమ్ కాదా, ఇలా మీరు కనిపించుకుంటూ గ్రూప్ గేమ్ ఆడమంటే పృథ్వీతో వచ్చిన డిస్కషన్స్ కానీ ఇవన్నీ చూసినా సరే మనకి ఏమైందంటే చెప్పింది చెప్పి ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాడు, ఏమి చెప్పాలని చూస్తున్నాడు, మనం ఆట చూస్తున్న వాళ్ళవి. సో ఆ మాత్రం మనకు తెలియదా, ఎవరు చెప్తేనే మనకు అర్థమవుతుందా, కాదు కదా. సో అలా చెప్పేసరికి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాక్షన్ అవుతుంది. మళ్ళీ సీజన్ 7 తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అదే యాటిట్యూడ్ చూపిస్తున్నాడా? గౌతమ్లో మనకి ఏ యాటిట్యూడ్ అయితే నచ్చదో ఆ యాటిట్యూడ్ చూపిస్తున్నాడా? సో ఎందుకు ఇలా తన ఆటని పాడు చేసేసుకుంటున్నాడు, ఒకేసారి పెరిగిన గౌతమ్ గ్రాఫ్ ని దించేసుకోబోతున్నాడా అన్న టైంలో ఈ రోజు ప్రోమోలో, మీరు థర్డ్ ప్రోమోలో చూసిన సిచ్యువేషన్ కానీ, ఈ రోజు ఎపిసోడ్ లో రాబోయే సీన్ కానీ గౌతమ్ ని ఒక లెవెల్ కి తీసుకెళ్లిపోయాయి. అంటే ఇప్పుడు మళ్ళీ నిఖిల్ గౌతమ్ ఎవరు విన్నర్ అవుతారు, మధ్యలో నబీల్ ఏమైనా వస్తాడా, ఎవరు విన్నర్ అవుతారా అన్న సిచ్యువేషన్స్ వచ్చాయి. అసలు ఈ రోజు పెట్టిన టాస్క్ కి
గౌతమ్కి అంటే ఇక్కడ బిగ్ బాస్ గౌతమ్ ఎలా చేస్తాడు, గౌతమ్ని ఎలా అయినా సరే తప్పు పట్టాలి అని కాదు. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాను, చాలా మందికి మాట వింటున్నాను. గౌతమ్ని ఏం చేస్తాడో చూద్దాం, గౌతమ్లో తప్పు వెతకాలి అని బిగ్ బాస్ కావాలని పెట్టారు అని పెట్టాడు. ఎందుకంటే అందరూ కూడా బిగ్ బాస్కి ఈక్వలే. సో ఆ సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎలా ప్రూవ్ చేసుకుంటారు, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ వాళ్ళ బుద్ధి బలం కానీ ఎలా ప్రూవ్ చేసుకుంటారు అని చూస్తాడు. సో అదే ఈ రోజు పెట్టిన టాస్క్. అది కంటెస్టెంట్స్ కి టాస్క్ కాదు, గౌతమ్కి సంచాలక టాస్క్ లా తయారైంది. అందులో 100% మార్క్స్ పట్టుకొని ఎలివేషన్ ఒక్క లెవెల్ నుంచి వేరే లెవెల్కి వెళ్ళిపోయాడు గౌతమ్. సో ఆట ఇలా ఆడితే నిఖిల్ వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటది. సో నిఖిల్ వాళ్ళు ఎలా ఆడాలి. సో ఇది ఇక్కడ ఈ రోజు ప్రోమోలో చూసినా ఎక్కడ చూసినా సరే ఏంటి, మనం గేమ్ చూస్తే ఒక్కొక్కరికి 5 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, 5 ఒక రెడ్, 3 రెడ్లు 2 బ్లూలు ఆ బాక్స్ ని నిల్చోమంటాడు, తాళ్ళు పట్టుకొని వేలాడాలి. సో సంచాలకు వచ్చి ఏదో ఒక బాక్స్ ని ఏదో ఒక రెడ్ బాక్స్ ని రెడ్ బాక్స్ బ్లూ బాక్స్ తన్నాడు అనుకోండి, వాళ్ళు కాళ్ళు కింద పెట్టకుండా గాల్లో ఎంతసేపు ఉంటే వాళ్ళు గెలిచినట్టు. అలా ఎవరు ఫస్ట్ ఓడిపోతే ఫస్ట్ ఓడిపోయిన 10 పాయింట్స్, సెకండ్ వచ్చిన 20, థర్డ్ కి 30, ఫోర్త్ కి 40, ఫిఫ్త్ కి 50. అంటే హైయెస్ట్ లాస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. అలా కొన్ని గేమ్స్ పెడతారు, అందులో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళు మెగా చీఫ్ అవుతారు, ఒక్కొక్కరు ఎలిమినేట్ కూడా అయిపోతుంటారు. సో ఇది ఇలా నిల్చున్నారా. అయితే బిగ్ బాస్ ఏం చేశారంటే గౌతమ్ సంచాలకం పెట్టి ఒక డైస్ ఇచ్చారనమాట. ఆ డైస్ రోల్ చేస్తే అందులో ఏ కలర్ వస్తే ఆ కలర్ వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఆ కలర్ బాక్స్ ఉంది కదా, దాన్ని తినేయాలి. సో ఇది తీసేయాలి అన్నమాట. ఇది అయితే అక్కడ ఎవరెవరు ఉంటారు, యష్మి ఉంది, విష్ణుప్రియ ఉంది, పృథ్వీ ఉన్నాడు, టేస్టీ తేజ్, రోహిణి, 5 ఉన్నారు కదా. సో 5లో సోలో బై సింగిల్ గా ఎటువంటి పక్షపాతం లేకుండా నేను గ్రూప్ గేమ్ ఆడను అన్నాడు కదా. సో ఎలా ఆడాడు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్ని రెడ్ రావచ్చు, ఒకవేళ 3 రెడ్లు ఉన్నారు, 3 రెడ్లో ఒక రెడ్ వచ్చింది అనుకోండి, అది తన ఫేవరెటిజం అయిపోతుంది కదా. 2 బ్లూలో ఒక బ్లూ తీసాడు అనుకో, ఓహో ఇది నాకు నచ్చలేదు కాబట్టి తీసాడు అనుకుంటారు కదా. మరి సోలాబాయ్ ఎలా ప్రూవ్ చేసుకుంటాడు. దానికి గౌతమ్ వేసిన ఆ చిన్న చిట్కాయే ఈ రోజు గౌతమ్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఆ డైస్ మీద ఏం చేశాడంటే ఒక రెడ్కి వై, ఇంకో రెడ్కి వి, ఇంకో రెడ్కి పి, ఇంకో రెడ్కి అయిపోయి 3, ఒక బ్లూకి టేస్టీ తేజ, ఇంకొక బ్లూకి రోహిణి, ఇంకొక బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూకి రెడ్ మార్క్ ఏదో సంథింగ్ రెడ్కు ఇంటూ మార్క్ పెట్టేశాడు. సో డైస్ వేసినప్పుడు ఎవరి కలర్ వస్తే వాళ్ళని తీసేశాడు. సింపుల్. దానివల్ల ఎటువంటి కాంట్రవర్సీ అవ్వలేదు, ఎటువంటి పక్షపాతం లేదు. సోలో బాయ్ అంటే సోలోగానే ఆడతాడు, సింగిల్ గానే ఆడతాడు. దిస్ ఈజ్ గౌతమ్ అని ప్రూవ్ చేశాడు. సో ఇలాంటి ప్రూవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ గ్రాఫ్ ఎంత పైకి వెళ్తుంది అంటే అంత పైకి వెళ్తుంది. లాస్ట్ టైం కూడా గౌతమ్ గ్రాఫ్ అంత పైకి ఒకేసారి ఎలా వెళ్ళింది, ప్రేరణతో నామినేషన్స్ లోని ప్రేరణతో మాట్లాడిన విధానం. సో ప్రేరణతో మాట్లాడిన ప్రతి పాయింట్ అని తీసుకొచ్చి అక్కడ నామినేషన్స్ మాట్లాడుతున్నప్పుడు ప్రేరణతో ఆర్గ్యుమెంట్ గానీ వీళ్ళందరితో ఆర్గ్యుమెంట్ చేసుకున్నప్పుడు జరిగిన దాంట్లోనే గౌతమ్ గ్రాఫ్ ఒక్కసారి పెరిగింది. సో నిన్న మనగా గౌతమ్ బిహేవియర్ చూసి ఏంటి గౌతమ్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నదానికి ఈ రోజు ఎపిసోడ్ హైలైట్, ఇంకా తిరుగు లేదన్నట్టుగా అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్ నిఖిల్ కూడా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నిఖిల్ కి ఒక నెగటివిటీ వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని సింపతి బేస్ చేసుకుని పాజిటివిటీ వచ్చింది. అయ్యో ఏంటి నిఖిల్ అంత ఆట ఆడలేదు కదా, అంత పిచ్చి ఆట ఆడేవాడు కాదు, జెన్యూన్ గా తను ఎన్ని ఫిజికల్ టాస్క్లు ఆడినా సరే తను గెలుస్తాడు, అలాంటిది ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని గెలిచే ఆటగాడు కాదు అని మనం అందరం అనుకున్నాం. అదే కరెక్ట్. బట్ నిఖిల్ గెలవాలంటే అది సరిపోదు. నిఖిల్ కోట్లు పడుతున్నాయి, చాలా బాగా పడుతున్నాయి, కానీ ఇంతకు మించి వా అనిపించేటట్టు, అంటే గౌతములు ఆడమని కాదు, ఇంకొక టాస్క్ వచ్చినా లేకపోతే ఇంకొకటి ఏదైనా వచ్చినా తన ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు బుర్రబలం బుద్ధిబలంతో పాటు బుర్రబలం కూడా వాడాలి. ఇక్కడ వచ్చే ప్రతి టాస్క్, ఇటు పైన వచ్చే ప్రతి టాస్క్లు కూడా అలాగే ఉంటాయి. ఓన్లీ ఫిజికల్ టాస్క్లే ఉండవు, దానితో పాటు ఒక లాజికల్ థింకింగ్, ఒక స్మార్ట్ మూవ్, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివి వేసినప్పుడే ఆ లీడర్ వా ఇది కదా బిగ్ బాస్ సీజన్ కి విన్నర్ కావాల్సిన లక్షణం అనిపించేటట్టు ఆడాలి. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిఖిల్ ఎలా బిహేవ్ చేస్తాడు అన్న దాని మీదే ఈ సీజన్ కి విన్నర్ ఎవరు అనేది ఆధారపడి ఉంటది. సో ఇది నాకు అనిపించింది. మొత్తానికి అయితే గౌతమ్ నిఖిల్ కి గొప్ప పోటీ ఇస్తాడు అన్నాడు, ఇటువంటి సందేహం లేదు. ఈ రోజు ఎపిసోడ్ తో మధ్యలో నబీల్ ఎలా వస్తాడు అనేది చూడాలి. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే నబీల్ ఓట్లు కూడా కొంచెం తక్కువే పడతాయి, బట్ రన్నర్ కింద అయితే ఖచ్చితంగా ఉంటాడు, బట్ చూడాలి. సో ఇది నాకు అనిపించింది. సైలెంట్ గా వచ్చి నబీల్ విన్నర్ అయిపోయినా సరే మనకి అంటే వీళ్ళిద్దరు కాంట్రవర్సీలో పడిపోయినప్పుడు నబీల్కి ఆ ఛాన్స్ ఉంటుంది. సరే చూద్దాం ఏమవుతుందో. ఇది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.